ఆహా! టేస్ట్ ఏమన్నా ఉందా? సూపరో సూపర్! ఇవాళైతే అద్దిరిపోయిందండి మనకి కట్టె పొంగలి. కాతే మధ్యలో వీటి డిస్టర్బెన్సే తట్టుకోలేకపోతున్నా. అదేంటో లాస్ట్‌లో చెప్పేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి. ఇవాళైతే మనం ఇంట్లోనే కట్టె పొంగల్ చేస్తున్నాము. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకైతే రోస్ట్ చేసేసాను. ఇలా రోస్ట్ చేసిన ఈ పెసరపప్పుని డైరెక్ట్ కుక్కర్‌లోకి యాడ్ చేసేసాను. సో, ఇప్పుడు మనము ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు 2 కప్పులు పెసరపప్పు తీసుకుంటే 2 కప్పులు బియ్యం యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఈక్వల్ క్వాంటిటీ అనమాట. అప్పుడే మనకి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇప్పుడు వీటిని మంచిగా అయితే నీట్‌తో వాష్ చేసేసుకోండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక కప్పు రైస్, ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులయినాయి కదా! 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను. సో, మీరు ఎన్ని తీసుకుంటే అన్ని ఇంకా రెట్టింపు చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేంటంటే గ్యాస్ మీద పెట్టే ముందు దీంట్లో కొంచెం సాల్ట్ అలానే కొంచెం నెయ్యి యాడ్ చేసి ఒక 5 విజిల్స్ రానిచ్చాను. చూసారు కదా! మనకైతే రైస్ రెడీ అయిపోయింది. ఈలోపు నేనైతే కడాయి తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిలు అలాగే ఎక్కువ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ వస్తే మనకి ఇంకా బాగుంటుందన్నమాట కట్టె పొంగలి. నెయ్యి లేకపోతే కట్టె పొంగలి చేయటం ఆపేసేయొచ్చు. అంత టేస్ట్ ఇస్తుందన్నమాట నెయ్యి మనకి. ఇక్కడ నేనైతే రైస్‌ని స్మాష్ చేసి అక్కడ నేను హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అదే అనమాట మనకి టేస్ట్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుంది. సో, ఇక్కడైతే ఆయిల్ వేడెక్కింది. దాంట్లో నేను జీలకర్ర, అలానే మిరియాలు, తరిగి పెట్టుకున్న అల్లం, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, అలానే గుప్పెడు జీడిపప్పు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని మంచిగా వేగించాను. ఇక్కడ చూసారా రైస్ అయితే మనకు మంచిగా స్మాష్ అయింది. ఇక నేనేంటంటే పోపులో కొంచెం చిటికెడంత పసుపు కూడా యాడ్ చేశాను కలర్ కోసం. ఇలా రెడీ అయిన కట్టె పొంగల్లో మనం ఏంటంటే ఈ పోపుని వేయగానే చూసారు కదా! ఈ లుక్‌కే నాకైతే ఇప్పుడు తినాలి అన్న ఇది వచ్చేసింది. అప్పుడే వేసేసుకొని తిన్నాను నేను. కూడా ఆరనివ్వలేదు. అంత యమ్మీ ఉందనమాట. ఇప్పుడే మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఇక దింపేసుకోవటమే అనమాట. చూసారు కదా! యమ్మీ యమ్మీ కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది. సో, లాస్ట్‌లో చెప్తా అన్నాను గదా! అదే అండి మిరియాలు. అవే డిస్టర్బెన్స్ అనమాట. అంతే ఈ వీడియో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. లైక్ చేయటం మర్చిపోవద్దు.